ఐఓటీ భద్రత అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయానికి వస్తే నిర్దిష్ట భద్రతా అవసరాలు ఉన్నాయి. వ్యక్తులు మరియు వ్యక్తిగత కంప్యూటర్లు నెట్వర్కింగ్ పరికరాలతో పరస్పరం మార్చుకోలేవు. ఐఓటీ పరికరం ఒక వ్యక్తిలా కాకుండా దాని గుర్తింపును ధృవీకరించడానికి పాస్వర్డ్ను నమోదు చేయదు. అదేవిధంగా మా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలు రోజూ అప్డేట్ అవుతాయి. అయితే ఐఓటీ అన్ని సమయాల్లో పనిచేయాలి. ముఖ్యంగా మిషన్ క్రిటికల్ అప్లికేషన్లకు ఆధారపడదగిన మౌలిక సదుపాయాలు అవసరం. ఈ విశ్వసనీయత 3GPP టెక్నాలజీల ద్వారా అందించబడుతుంది. విషయాల ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తున్నందున ఎండ్-టు-ఎండ్ భద్రత అవసరం. రోడ్లు, కార్లు మరియు గృహాల భద్రతను మెరుగుపరచడం నుండి మేము ఉత్పత్తులను తయారు చేసే మరియు వినియోగించే విధానాన్ని ప్రాథమికంగా మెరుగుపరచడం వరకు ఐఓటీ సొల్యూషన్లు విలువైన డేటా మరియు అంతర్దృష్టులను అందిస్తాయి. ఇవి మనం పనిచేసే మరియు జీవించే విధానాన్ని మెరుగుపరుస్తాయి. విజయం ఐఓటీ సొల్యూషన్స్ మరియు డేటా యొక్క సమగ్రత మరియు గోప్యతపై ఆధారపడి ఉంటుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ రిస్క్లను తగ్గించడం. పరికరాల రకం. వేర్వేరు పరికరాలకు వివిధ పరిష్కారాలు అవసరం. కొన్ని పరికరాలు చాలా పరిమిత సామర్థ్యాలతో సామర్థ్యానికి పరిమితం చేయబడ్డాయి మరియు సాంప్రదాయ భద్రతా పద్ధతులు అటువంటి పరికరాలకు పనికిరావు. భద్రత. మొదటి నుండి చివరి వరకు పర్యావరణ వ్యవస్థల భద్రత. పరికరాల తయారీదారులు, నెట్వర్క్ ప్రొవైడర్లు, ప్లాట్ఫారం ప్రొవైడర్లు, యాప్ డెవలపర్లు మరియు తుది వినియోగదారులు అందరూ కలిసి పని చేయడం కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విజయవంతం కావాలి. పర్యావరణ వ్యవస్థ యొక్క భద్రతను మొదటి నుండి చివరి వరకు నిర్ధారించడం చాలా కీలకం. ఐఓటీ భద్రతా ఉల్లంఘనలు వినాశకరమైన పరిణామాలను కలిగి ఉంటాయి. వర్చువల్ మరియు ఫిజికల్ సిస్టంలపై ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రభావం చూపడమే దీనికి కారణం. ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ కారును పరిగణించండి. సైబర్ నేరస్తులు దానికి యాక్సెస్ ని పొందవచ్చు మరియు నిర్దిష్ట భద్రతా లక్షణాలను నిలిపివేయవచ్చు. పరిశ్రమలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ సర్వసాధారణం అయినందున అందుకే ఐఐఓటీ లేదా ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పదం సైబర్ టాక్లు వినాశకరమైన పరిణామాలను విప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐఓటీ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోసం ఉత్తమ పద్ధతులు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కొత్త డేటా మరియు ఉపయోగకరమైన అంతర్దృష్టులను అందించగలిగినప్పటికీ ఇది మీ కంపెనీని కొత్త దుర్బలత్వాలకు కూడా గురి చేస్తుంది. ఫలితంగా వ్యాపారాలు కొనసాగడానికి ముందు ఐఓటీ విస్తరణల యొక్క భద్రతా చిక్కుల గురించి ఆలోచించడం చాలా క్లిష్టమైనది. మీ ఐఓటీ భద్రతను నిర్వహించడానికి క్రింది కొన్ని ఉత్తమ పద్ధతులు ఉన్నాయి. మీ పరికరం మరియు సాఫ్ట్వేర్ను తాజాగా ఉంచండి. ఐఓటీ పరికరాన్ని కొనుగోలు చేసేటప్పుడు విక్రేత అప్డేట్లను అందిస్తున్నారో లేదో తనిఖీ చేయండి మరియు అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని వర్తింపజేయండి. ఐఓటీ పరికర భద్రత సాఫ్ట్వేర్ నవీకరణలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాలం చెల్లిన ఐఓటీ సాఫ్ట్వేర్ను ఉపయోగించే పరికరాలను హ్యాకర్లు మరింత సులభంగా రాజీ చేయవచ్చు. మీరు మీ ఐఓటీ పరికరం నుండి ఆటోమేటిక్ అప్డేట్లను స్వీకరించవచ్చు లేదా వాటి కోసం మీరు తయారీదారు వెబ్సైట్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. అన్ని పరికరాలు మరియు మీ వైఫై నెట్వర్క్ కోసం బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. బలమైన పాస్వర్డ్ పొడవుగా ఉంటుంది, కనీసం 12 అక్షరాలు, కానీ ప్రాధాన్యంగా ఎక్కువ మరియు పెద్ద మరియు చిన్న అక్షరాలు, చిహ్నాలు మరియు సంఖ్యలతో సహా అనేక రకాల అక్షరాలను కలిగి ఉంటుంది. సీక్వెన్షియల్ నంబర్లు 1234 లేదా మీ పుట్టిన తేదీ లేదా పెంపుడు జంతువు పేరు వంటి మీకు తెలిసిన వారు ఊహించగలిగే వ్యక్తిగత సమాచారం వంటి స్పష్టమైన విషయాలను నివారించండి. మీరు మీ లాగిన్ ఆధారాలను ట్రాక్ చేయడానికి పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించవచ్చు. అతిథి నెట్వర్క్ను సృష్టించండి. అతిథి వైర్లెస్ నెట్వర్క్ను సృష్టించడాన్ని పరిగణించండి. WPA2 లేదా తదుపరిది ఉపయోగించి మరియు మీ రూటర్ అనుమతిస్తే బలమైన పాస్వర్డ్తో రక్షించబడుతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ నెట్వర్క్ని ఉపయోగించే ముందు రాజీపడిన లేదా మాల్వేర్ బారిన పడిన పరికరాలను ఉపయోగిస్తూ ఉండవచ్చు, కాబట్టి వారి కోసం ఈ అతిథి నెట్వర్క్ని ఉపయోగించండి. అతిథి నెట్వర్క్ మీ హోమ్ నెట్వర్క్ యొక్క మొత్తం భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పరికరాల అందుబాటులో ఉన్న ఫీచర్లను ట్రాక్ చేయండి, ఉపయోగంలో లేని వాటిని ఆఫ్ చేయండి.
మీ పరికరాలలో అందుబాటులో ఉన్న ఫీచర్లను తనిఖీ చేయండి మరియు దాడి ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు ఉపయోగించని వాటిని ఆఫ్ చేయండి. స్మార్ట్ వాచ్ను పరిగణించండి, దాని ప్రాథమిక విధి సమయాన్ని ప్రదర్శించడం. బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, NFC మరియు వాయిస్ యాక్టివేషన్ అన్నీ అవకాశాలే. మీరు ఈ ఫీచర్లను ఉపయోగించుకుంటే మీరు మీ పరికరంలోకి ప్రవేశించడానికి IoT హ్యాకర్కి మరిన్ని మార్గాలను అందిస్తున్నారు. వినియోగదారుకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఈ ఫీచర్లను ఆఫ్ చేయడం ద్వారా సైబర్టాక్ల ప్రమాదం తగ్గుతుంది. బహుళ కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. MFA అనేది ఆన్లైన్ ఖాతాను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు 2 లేదా అంతకంటే ఎక్కువ ధృవీకరణ పద్ధతులను అందించాల్సిన ప్రామాణీకరణ పద్ధతి. వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను అభ్యర్థించడానికి బదులుగా వెబ్సైట్ ప్రమాణీకరణ సర్వర్ల ద్వారా వినియోగదారు ఫోన్ లేదా ఇమెయిల్ చిరునామాకు పంపిన అదనపు వన్ టైం పాస్వర్డ్ వంటి అదనపు సమాచారాన్ని అభ్యర్థించడం ద్వారా బహుళకారకాల ప్రమాణీకరణ ఒక అడుగు ముందుకు వేస్తుంది. మీ స్మార్ట్ పరికరాల్లో MFA ఉంటే దాన్ని ఉపయోగించండి.